దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉండేవాడు. అవునా? ఎంతకాలం ఉన్నాడు? పుట్టినప్పటి నుంచి 30 సంవత్సరాలు. గాడ్ ఈస్ టెల్లింగ్, ఇక్కడున్న వారు చాలామంది అలాంటి స్థితిలో ఉండిపోయారు. అంటే మీరు కుంటివారని కాదు, నా జీవితం ఇంతేలే, ఐ ఆమ్ యూస్ టు ఇట్, నేను దానికి అలవాటు అయిపోయాను, ఇంకా నా జీవితం నేను కుంటుతానే ఉండాలి. కొన్నిటి దగ్గర ఎంతకాలం 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు అదే జీవితంలో ఉంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇంకా అలవాటు అయిపోయింది, నా జీవితం ఇంతే, ఇంకా నేను కన్ను మూసే వరకు ఇలాగే ఉండాలి అనుకున్నాను. నో, గాడ్ ఈస్ టెల్లింగ్ నో. నేను నిన్ను పిలిచింది నీవున్న స్థితిలో ఉండడానికి కాదు. హల్లెలూయా. ఇఫ్ ఐ యామ్ గాడ్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు మీ, ఇఫ్ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ యామ్ టెల్లింగ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ రైజ్ అప్ ఫ్రమ్ యువర్ స్టాండర్డ్స్. హల్లెలూయా. నీ కుంటితనంలో నుంచి నీవు లేవనెత్తబడబోతున్నావు, నీ పరిస్థితిలో నుంచి నీవు లేవనెత్తబడుతున్నావు. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు నమ్ముతున్నారో దేవుడు ఈ మాట నీతో సూటిగా చెప్తున్నాడు. నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, నీకు అలవాటైపోయి నేనున్న స్థితిలోనే ఉండిపోతాను అనడానికి కాదు. యు ఆర్ గోయింగ్ టు రైజ్ అప్. హల్లెలూయా. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ శక్తి నా శక్తి కాదు. ఈ రోజు మనం చూడబోయేది ఆయన శక్తి. హల్లెలూయా. ఆయన శక్తికి పరిమితులు లేవు, ఆయన శక్తికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు.